హాయ్ అండి. ఇవాళ పల్లెటూరు పద్ధతిలో కొబ్బరన్నం, కోడికూర వండుతున్నాను. దానికి కావాల్సింది ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరికాయని ఇట్లాగా సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఈ విధంగా ముక్కలు తరుక్కొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసేసి అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత మెత్తగా పట్టుకుంటే మనకు పాలు అనేవి అంత చక్కగా వస్తాయన్నమాట. ఒక గ్లాస్ వాటర్ పోసి నేను మెత్తగా మిక్సీ పడుతున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న దాన్ని మనం చక్కగా కొబ్బరి పాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరిని ఎప్పుడైనా సరే 2 సార్లు ఇప్పుడు మనం ఇట్లాగా వడగట్టిన పిప్పినే ఇంకొకసారి కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇట్లా 2 సార్లు మిక్సీ పట్టిన దానికి పాలు చిక్కగా వస్తాయన్నమాట. చూసారు కదా. ఇప్పుడు వడగట్టిన దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్న ఈ పాలు కూడా చిక్కగానే వస్తాయి. ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసి నేను మిక్సీ పడుతున్నాను. దీన్ని కూడా ఇదే విధంగా వడగట్టేసుకోండి. వడగట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక్కసారి చేత్తో గనక ఈ పిప్పంతా పిండి తీసేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. ఈ విధంగా తీసేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే బయట దొరికే రెడీమేడ్ కొబ్బరి పాలను కూడా వాడుకోవచ్చు. కానీ ఇలాగ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకున్న ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి కలపం కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ కొబ్బరి అన్నం అనేది చాలా మైల్డ్ స్పైసెస్తో ఉంటుందండి. ఎటువంటి మసాలాలు కూడా హెవీగా ఉండవు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే విధంగా ఉంటుంది. చాలా తొందరగా అందరూ ఈజీగా ఇష్టపడే విధంగా ఉంటుంది. చూసారు కదా. ఈ కొబ్బరి పాలని ఇట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో 100 ml ఘీ అండి, 100 గ్రాముల నెయ్యి వేసుకొని అంగుళం చెక్క ముక్క, ఒక 6 లవంగాలు, 5-6 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, పావు స్పూన్ షాజీరా, జాపత్రి చిన్న పువ్వు వేసేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రాగా కాజు యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షన్, మన ఇష్టం. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎప్పుడైనా సరే ఈ మనం వేసిన మసాలా దినుసులు చిటపటామని వేగిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ అనేది వేయాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇవి చిటపటామని వేగే వరకు ఆగిన తర్వాత ఇది బాగా వేగిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే తొందరగా అడుగంటిపోతుంది. ఈ విధంగా వేసి తిప్పుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మంచి వాసన వస్తుంది అంటే అది వేగిపోయిందని అర్థం. ఆ మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇది కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి వేయించుకోవాలి. ఇది కూడా చక్కగా చాలా తొందరగా వేగిపోతుంది. కొత్తిమీర, పుదీనా కూడా. ఇది కూడా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఉప్పు వేసానండి. మీకు కావాలంటే రుచికి తగ్గట్టు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యాన్ని 1 గంట ముందుగా కడిగి నానబెట్టి పక్కన పెట్టాను. నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నాను. గ్లాసుల పరంగా చూసుకుంటే 2 గ్లాసులు బియ్యం అండి. వెయిట్ పరంగా చూసుకుంటే 1/2 kg రైస్ తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కొబ్బరి పాలు, ఆ కొబ్బరి పాలని కొలిచి పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోస్తానండి ఎప్పుడు. ఇక్కడ కూడా నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 1/4 అంటే 2.5 పోసుకోవాలి. నాకు 2 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయి. మిగతా 1/2 గ్లాసు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం. అంగుళం అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, పావు చిప్ప కొబ్బరి, 4 యాలకులు, 6 లవంగాలు, అంగుళం చెక్క, ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 100 ml ఆయిల్ వేసేసి కొంచెం కరివేపాకు వేయాలి. అది వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత
మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఈ విధంగా చక్కగా వేయించుకోవాలండి. ఇది కూడా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. మనకంటే ఇప్పుడు మసాలా పౌడర్లు వేస్తున్నారు, కానీ పల్లెటూరులో ఎక్కడైనా సరే అప్పటికప్పుడు దంచి వేసుకుంటారనమాట. మనం ఇప్పుడు అన్ని గరం మసాలా అన్నీ ఫ్రెష్గా కాకుండా ఎప్పటికప్పుడు డబ్బాల్లో పెట్టి వేసుకుంటున్నాం. ఇది పల్లెటూరు పద్ధతి అండి. ఇప్పుడు ఇందులో నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ 1 కేజీ వేసాను. వేసి బాగా కలిపి ఇదే నూనెలో ఆ చికెన్ అనేది ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఈ చికెన్ వేగుతున్నప్పుడే ఒక్క హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. చెప్పాను కదా, కావాలనుకుంటే ఉప్పు మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు టేస్ట్ అకార్డింగ్. ఈ విధంగా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చికెన్లో వచ్చే వాటర్తోనే ఆ చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది. మ్యాక్సిమం మేము సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే అసలు వాటర్ పోయకుండానే చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం ఎప్పుడైతే హై ఫ్లేమ్లో పెడతామో అప్పుడే దానికి వాటర్ అవసరం అవుతుంది. చూసారా, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం వేసానండి. పండిన టమాటా 1, కొంచెం కొత్తిమీర. టమాటా ఒక్కటి మాత్రమే వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఆ చికెన్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందన్నమాట టొమాటో అనేది. చూసుకొని వేసుకోండి. నేను మీడియం సైజ్ టొమాటో ఒక్కటి సన్నగా తరిగి వేసాను. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆ టమాటో కూడా నూనెలో కాసేపు ఉడకాలి. మనం మిక్సీలో కొంచెం ఇందాక మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఆ వాటర్ ఇందులో వేసి బాగా కలిపేసి మనం ఉడికించుకోవాలి. దాదాపుగా కూర ఇక్కడికి అన్నీ అయిపోయినాయండి. మనం ప్రతి మసాలా ఫ్రెష్గా నూరి వేసాము. పల్లెటూరులో అయితే ఈ విధంగానే చేస్తారు, ఎటువంటి మసాలా పౌడర్లు వాడరు వాళ్ళు. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు యాడ్ చేశానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ అయిపోతుంది. ఈలోపు పక్కన మనకి చక్కగా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ని చూద్దాము. చాలామంది బాస్మతి బియ్యంకి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తారండి. అన్నం చాలా గుజ్జైపోతుంది. నేను 1కి 1.5 మాత్రమే పోసాను. అయినా చూడండి అన్నం ఎంత మెత్తగా ఉడికింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అన్నం ఎంత పలుగ్గా ఉందో మెతుకు. అలాగని గట్టిగా లేదు, చక్కగా మెత్తగా ఉంటుంది మెతుకు. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా మీరు నచ్చితే కనుక ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.